జాతీయ భద్రత విషయంలో రాజకీయాలకు ఛాన్స్ ఇవ్వకూడదు. భారత్లోనే దాదాపు అన్ని పార్టీలు అనుసరించే విధానం ఇదే. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ పై ఆనందం వ్యక్తం చేశారాయన. అంతేకాదు భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా హాజరవుతారు. ఈ సమయంలో దేశ సైన్యానికి తోడుగా ఉన్నామనే మెసేజ్ పంపాలనేదే సీఎం ఆలోచన. చావు దెబ్బతిన్న దాయాది దేశం కుట్రలకు తెరలేపే ఛాన్స్ ఉంది. ఉగ్రదాడులు కూడా జరిపే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే అత్యవసర సర్వీసులు అందించే ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విదేశీ పర్యటనలు ఉంటే రద్దు చేసుకుని మంత్రులు అధికారులు అంతా అందుబాటులో ఉండాలని చెప్పారు సీఎం. ఇక ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు సీఎం. అనధికారికంగా నివసిస్తున్న పాక్ బంగ్లాదేశీయులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వివరించాలని ఆదేశించారు రేవంత్. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు, అత్యవసర మెడిసిన్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఆహార నిల్వలు కూడా పెంచుకోవాలని ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి టైంలో ఫేక్ న్యూస్ ప్రజలను ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే తప్పుడు ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపడానికి సిద్ధం కావాలన్నారు సీఎం. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలన్నారు రేవంత్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ అయితే సంసిద్ధంగా ఉంది. సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి మేము తోడుగా ఉన్నామంటూ రేవంత్ రెడ్డి కూడా ఒక మెసేజ్ పంపాలని, ఒక ర్యాలీని కూడా నిర్వహించాలనుకుంటున్నారు. ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్ పైన ఉక్కుపాదం మోపడానికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సన్నద్ధమవుతుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్రానికి మద్దతుగా తెలంగాణ సర్కార్ కూడా కొన్ని విషయాల్లో సన్నద్ధమవుతోంది. మాక్ డ్రిల్ కూడా ఈరోజు సాయంత్రం నిర్వహించబోతుంది. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ఈ యుద్ధ వాతావరణం గురించి కానీ ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవ్వకూడదు అంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే ఉక్కుపాదం మోపుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ కూడా నిర్వహించారు. ఎటువంటి విషయాల్ని డిస్కస్ చేశారు, ఇంకా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? రాధిక, మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని కమాండ్ కంట్రోల్స్లో నిర్వహించారు. హైదరాబాదు భద్రతా పరంగా అత్యంత ప్రధానంగా భావిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రిగా తన బాధ్యత వహిస్తున్నానంటూ కూడా అన్ని శాఖల అధికారులు అప్రమత్తం చేశారు. రూమర్స్ ఎవరిను నమ్మొద్దంటూ కూడా ఆయన ఖచ్చితంగా కూడా ఏదైతే సోషల్ మీడియా విషయంలో కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని కూడా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా న్యూడల్ అధికారిగా సీఎం ఇప్పటికే సివి ఆనంద్ను నియమించడం జరిగింది. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా ఆయన బయటకు వెళ్తున్న నేపథ్యంలో కూడా చిట్ చాట్ చేశారు. చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
భారతదేశం లోపలికి వచ్చి వాళ్ళు చంపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండాలా అనేటువంటి వ్యాఖ్యలు, ఊరుకుంటే ఎలా అని కూడా ఆయన వ్యాఖ్యానించిన తీరు కనిపిస్తూ ఉంది. మరోపక్క ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్క భారతీయుడు అది గర్వపడతా ఉన్నాడని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడు ఎవరైతే బార్డర్లో ఉండి దేశం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆర్మీకి బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సీఎంగా తన బాధ్యత నిర్వహిస్తాను, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా దేశం కోసం జాతి కోసం పోరాడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే అన్ని రకాల నేవీతో పాటు ఎయిర్ ఫోర్స్తో పాటు అన్ని విభాగాల అనేక కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా చాలా కీలకంగా హైదరాబాదు ఉంది కాబట్టి ఇక్కడ డిఆర్డీఏతో పాటు ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు పలు ఆర్మీకి సంబంధించి సిఆర్పీఎఫ్ లాంటి కొన్ని క్యాంపులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కు సంబంధించి భద్రత అవసరంగా భావిస్తున్నాం కాబట్టి అన్ని విభాగాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులతో పాటు పలువురు డీజీపీతో పాటు సిఎస్తో పాటు పలువురు కీలక అధికారులు వివిధ విభాగాలకు సంబంధించి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక ప్రధానంగా విధుల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సెలవులన్నీ కూడా రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అందుబాటులో ఉండాలి. రక్షణ విభాగంతో పాటు పోలీసు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు సంబంధించి కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి బ్లడ్ బ్యాంకులు కావచ్చు, ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ఎప్పటికప్పుడు అధికారులు లిస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలి. అణువణువు హైదరాబాద్లో ఏం జరుగుతున్నా ప్రతిదీ పర్యవేక్షించే విధంగా చూడాలి అంటూ కూడా న్యూడల్ అధికారిగా సివి ఆనంద్ను నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో సివి ఆనంద్ మీడియాతో మాట్లాడబోతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నాం, ఎక్కడెక్కడ ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించబోతా ఉన్నారు, దానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏంటి, ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వస్తే ఏ విధంగా పోలీసుల్ని అప్రమత్తం చేయాలి, పోలీసుల్ని సంప్రదించాలి, టోల్ ఫ్రీ నెంబర్ ఏమి ఉండబోతా ఉంది. 24 గంటలు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి హైదరాబాద్ పౌరులతో పాటు రాష్ట్ర పౌరులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. హైదరాబాద్ సిటీకి సంబంధించి 3 కమిషనరేట్ల పోలీస్ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. ఇక హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి ఆర్మీ క్యాంపులతో పాటు వివిధ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి క్యాంపులను అన్నింటిని కూడా అప్రమత్తం చేశాం. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలని కూడా అలర్ట్ చేశారు. ఇక ప్రధానమైనటువంటి హైదరాబాద్లో ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేసేటువంటి కార్యాలయాలతో పాటు పలు వివిధ ఇంపార్టెంట్ విభాగాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలి. ఇక విదేశాంగ కార్యాలయాలకు సంబంధించినటువంటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీదైతే సీఎం తన బాధ్యతగా అందరికంటే ముందుగానే రెస్పాన్సిబిలిటీగా తనకు తానుగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని శాఖల విభాగాల రక్షణ భాగానికి సంబంధించి, పోలీసు విభాగాలకు సంబంధించి, మరొక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని శాఖల అధికారులను హుటాహుటిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు పిలిపించుకొని ఇక్కడ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలా ఉండబోవాలి, ఎందుకంటే హైదరాబాదు దేశంలోనే అత్యంత కీలకమైన నగరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే డిఫెన్స్ విభాగాలకు సంబంధించి చాలా కీలకంగా హైదరాబాదు పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇక్కడ డిఆర్డీఏతో పాటు ఒక ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు అనేక అంశాలకు సంబంధించినటువంటి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అవి దేశ రక్షణ విభాగంలో చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి వాటికి భద్రత కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ పోలీస్ విభాగం పైన ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఈ కీలక అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా 2 గంటల పాటు సీఎం సమీక్ష నిర్వహించారు. అయితే మొత్తం మీద ఈ సమీక్ష అనంతరం కూడా ముఖ్యమంత్రి రేపు సెక్రటరియట్ నుంచి కూడా ట్యాంక్ బండ్ వరకు కూడా ఆయన ర్యాలీ నిర్వహించబోతున్నారు ఆర్మీకి మద్దతుగా. మొత్తం మీదైతే ఎవరైతే ప్రభుత్వ విభాగాల్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, మరోపక్క మంత్రులందరూ కూడా 24 అవర్స్ అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు, ఇతర ప్రాంతాల పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తున్న నేపథ్యంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలోకి వచ్చి చంపుతూ ఉంటే చూస్తూ ఎందుకు కూరుకుంటామనే వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన సందర్భం. అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో నేను చేయాల్సిన పని చేస్తాను, ఖచ్చితంగా హైదరాబాద్ కావచ్చు, దేశ రక్షణ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పౌరుల రక్షణ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నేనైతే ప్రస్తుతం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, అన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి అయితే చెప్తా ఉన్నాడు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రానికి మద్దతుగా తన వంతుగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తున్నారు. అన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా మన భద్రతా బలగాలన్నింటినీ కూడా రెడీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో రేపు హైదరాబాద్ లో ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. వైపు సైబర్ సెక్యూరిటీ పైన ఉక్కుపాదం మోపబోతున్నారు.